వేములవాడలో పేదలకు ఇచ్చేటువంటి ఇండ్లు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న భాగంగా 144 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఈ ఇళ్లను నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుని పోయినప్పుడు సుమారు 5 కోట్ల పైచిలుకున్నటువంటి డబ్బుతోటి ఈ నిర్మాణాలు జరుగుతున్నటువంటివి పరిశీలించడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి పరిశీలన జరిగింది. ఈ రోజు కూడా ఏ విధంగా జరుగుతుందని చెప్పిన దానిలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పరిశీలన కొరకు రావడం జరిగింది. వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. లబ్ధిదారులు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు స్వయంగా వస్తూ చూస్తూ ఆనందపడుతున్నారని చెప్పి అనే మాట కూడా ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కూడా చెప్తున్న సందర్భం. ప్రధానంగా నిస్సహాయులకు సాయం అందించాలి, అపన్నస్తం ఇవ్వాలని చెప్పిన ఒక లక్ష్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 మందికి పేదలను మొదటి విడతగా గుర్తించి ఈ నియోజకవర్గంలో సుమారు 3,500 మంది కూడా ముంపు గ్రామాల్లో కూడా ప్రత్యేక జీవో ద్వారా కూడా ఇందిరమ్మ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకున్నది. పేదలందరూ కూడా సంతోషంగా ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారు. నిన్నటి రోజే కనగర్తిలో 3 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి ఆహ్వానిస్తూ పోయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో భావోద్వేగంతో వస్తున్న ఆనంద బాష్పాలతోటి ఏం మాట్లాడంలో తెలియకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ మా సొంతింటి కళ నెరవేరుతను ఊహించలేము, అలాంటిది 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి సర్కారులో మీ వల్ల వచ్చింది. ఈ ప్రభుత్వం చల్లగా 10 కాలాలు ఉండాలి, మళ్ళీ వచ్చే ప్రభుత్వం మీదే కావాల్సిన జీవనం ఇస్తుంటే ఈరోజు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నటువంటి వేళ రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకున్నది ఆనాటి ఇందిరమ్మ ఇల్లే, మళ్ళీ ఈరోజు ఇందిరమ్మ ఇల్లే తప్ప మరొకటి కాదని చెప్పి పేద ప్రజలు చెప్తున్న సందర్భంలో అంటే సంక్షేమంలో పేదలందరికీ అందాలని చెప్పి తీసుకున్న ఉద్యోగులు భాగంగా ఈ కార్యక్రమం వేళ పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా ఒక సమీక్ష జరుపుకొని జరుగుతున్న పనులను చూడాలని చెప్పిన లక్ష్యంలో ముందుకు రావడం జరుగుతూ ఉంది. గత 2015లో శిలాఫలకం వేసి 3వ బ్రిడ్జిని మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఆనాటిదైతే ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న ఆలయకు వచ్చే భక్తులకు ఆ 3వ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి వెంటనే నిధులను వెచ్చించి భూ నిర్వాసితులకు నిధులు ఇప్పించి ఆ పనులు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్న 3వ బ్రిడ్జికి సంబంధించినటువంటి సమీక్షలో వాటిని కూడా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో నిపుణులు ఉంటే సాంకేతిక నిపుణులతో ఇంజనీరింగ్ అధికారులతో కాంట్రాక్టులు మాట్లాడే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని ఈరోజు బ్రిడ్జి నిర్మాణం సంబంధించినటువంటి కూడా పరిశీలించడం. రాజన్న ఆలయంలో కూడా వేగవంతంగా జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా మీరు చూస్తున్నారు. 150 కోట్లతోని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. రాఫ్ట్ ఫౌండేషన్ కూడా మండపంలో పెద్ద వనరులతో పూర్తయింది. వేగవంతంగా అక్కడ కూడా పనులు రాజన్న ఆలయం జరిగే పనులు. అదేవిధంగా మీరు మురుగు నీరు మూలవాగులో కలవకుండా, మురుగు నీరు గుడిచెరులో కలవకుండా కూడా సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఆ పనులు కూడా చేస్తా ఉన్నాం. ఆ పైప్ లైన్లు కూడా అన్నీ వచ్చి ఇప్పుడు బైపాస్ రోడ్లో ఊరు బయటకు తీసుకుపోవడానికి కోసం కూడా పైప్ లైన్లు అన్నీ వచ్చి పనులు చేయడానికి కోసం అవి కూడా వేగంతో చేయాలని చెప్పి ఆదేశాల ప్రకారం అవి కూడా జరిగింది, అవి కూడా రావడం జరిగిందని మనం చెప్తూ వేములవాడను టెంపుల్ సిటీగా మార్చడానికి వేములవాడ పట్టణం ఆధ్యాత్మికమైన వాతావరణం ఈరోజు టూరిజం ప్లేస్గా 2 కళ్ళలాగా అటు వేములవాడ దేవాలయ అభివృద్ధి వేములవాడ పట్టణం 2 సమాంతరంగా ముందుకు తీసుకొని పోవడం చెప్పారు. ఆధ్యాత్మికమైనటువంటి పట్టణంగా ఈరోజు తీసుకొని పోవడానికి కోసం చేసే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం సంపూర్ణంగా అందుతూ ఉంది. ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకున్నాం. రోడ్డు వెడల్పు కూడా 47 కోట్లు చేసుకుంటున్న సందర్భం. అదేవిధంగా వేములవాడ పట్టణంలో అంబేద్కర్ భవన్, బీసీ భవన్, ఎస్టీ భవన్, క్రిస్టియన్ భవన్, షాదీఖానాకు సంబంధించిన దానికి ఈ విధంగా మనం నిధులు ఇచ్చుకొని గత 10 సంవత్సరాలుగా కావాలని కోరుకున్నటువంటి వాటికి నిధులను ఈ ప్రభుత్వంలో తీసే సందర్భం కూడా ఉంది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నటువంటి సందర్భంలో నేను ఈ పరిశీలన కార్యక్రమాన్ని పెట్టుకొని ఇంకా వేగవంతంగా పేద ప్రజలకు అందేయాలని చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి కావాలని చెప్పిన లక్ష్యంలో ఈ కార్యక్రమంలో ముందుకు పోతుందని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.